హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. టమోటా చారుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 2 టమోటాలని శుభ్రం చేసి మిడిల్ పార్ట్ కట్ చేసుకొని సైడ్స్ ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మీ పులుపుకు తగినంతగా లేదా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసుకొని 3 గ్లాసుల వరకు వాటర్‌ని వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. నేనిక్కడ ఈ గ్లాస్‌తో తీసుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయో. ఇప్పుడు టమోటా మీద ఉన్న తొక్కును తీసేసుకొని కంప్లీట్‌గా చల్లార్చుకోవాలి. ఇలా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత బాగా స్మాష్ చేసి మరొక గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం మసాలాని యాడ్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకును వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న టమోటా రసంలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక టేబుల్ స్పూన్ లేదా 2 వరకు ఆయిల్‌ని వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువను వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమోటా చారులోకి వేసుకోవాలి. నేనిక్కడ మిరియాలు వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి మిరియాల పొడిని వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం మంట మీద 3 లేదా 4 నిమిషాల పాటు మరిగించుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.